కేంద్రంలో సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర వ్యవసాయ శాఖ కిందికి వస్తుంది. అక్కడ కూడా బీజేపీ ఉన్నది. కానీ ఇక్కడి బీజేపీ అక్కడి బీజేపీ కలిపి మరి ఇవాళ టోటల్గా కాటన్ రైతులను, పత్తి రైతులను ముంచేసారు. ఇవాళ 7,420 రూపాయలకు 21 రూపాయలకు కొనుక్కోవాల్సిన పత్తిని 10 రోజుల నుంచి సీసీఐ వాళ్ళు కొనుక్కోకపోవడం వల్ల ఈ ప్రాంత రైతులందరూ కూడా దళారీలకు 6,600 రూపాయలకు, 6,700 రూపాయలకు, 6,500 రూపాయలకు అమ్ముకున్నారంటే క్వింటాలకు దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు నష్టపోయిన రైతులు ఈ సీసీఐ చేసిన నిర్వాహకం వల్ల. ఇలా మళ్ళీ చెప్తున్నారు ఈ రోజే లాస్ట్, రేపు లాస్ట్ అని ఊర్లంతా పుకార్లు వెళ్తా ఉన్నాయి. నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నా ఈ తెలంగాణ పత్తి రైతుల నుండి, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదే విధంగా సిర్పూరు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా రైతుల తరఫున నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మార్చి 15వ తారీఖు వరకు బరాబర్ సీసీఐ కొనాల్సిందే, లేకపోతే రైతులమందరం రోడ్డెక్కుతాం, మీ జాతీయ రహదారిని దిగ్బంధిస్తాం. ముందరనే చెప్తున్నాం. మీరు క్వాలిటీ పేరు చెప్పి, లేకపోతే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నదని చెప్పి, లేని సాకులు చూపించి, పుచ్చు ఉన్నదని చెప్పేసి, మాకు 1000 క్వింటాల్లే పర్ డే లిమిట్ ఉందని చెప్పి, మీరు ఇట్లా కుంటి సాకులు చెప్పి పత్తి రైతులను మోసం చేసే ప్రయత్నం ఉంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ముందరనే చెప్తున్నా. ఇప్పటికే మీ నిర్వాహకం వల్ల ఒక్కొక్కరు క్వింటాలకు 600 నుంచి 700 నష్టం వచ్చింది. ఈ 600 నుంచి 700 రూపాయల గత 10 రోజుల లోపల మీ వల్ల వచ్చిన నష్టానికి రైతులకు, ఈ ప్రాంత రైతులందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి, బరాబర్ చెల్లించాలి. ఇంకొక రెండో విషయం, నాకు ఈ రైల్టెల్ సర్వర్, అదే విధంగా ఈ సిసిఐ సర్వర్లు పనిచేయకపోవడం అనే విషయం మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి. ఇది కావాలనే ఈ దళారులకు మరి లబ్ధి చేయాలని చెప్పేసి, ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, ప్రైవేటు వ్యాపారస్తులకు లబ్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వమే దీన్ని మరి సర్వర్ను డౌన్ చేసినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఇది పెద్ద కుట్రగా ఉన్నది. అందుకొరకే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది మామూలు వ్యవహారం కాదు. లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ చీము నెత్తులకు సంబంధించిన వ్యవహారం. 4 నుంచి 5 నెలలు పత్తి రైతులు పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 7 గంటలకు 8 గంటలకు ఇళ్లకు వస్తారు. పత్తి అంతా సొంత బిడ్డలాగా చూసుకుంటారు. మధ్యలో పత్తి చెల్లెలకు పోతే పులులు చంపుతాయి. ఈ ఏరియాల అడవి పందుల బాధ, పులుల బాధ, 2 చచ్చిపోయినరు పత్తి ఎరనిక పోతే. అడవి పందులు అయితే రోజు చేస్తే అడవి పందులను చంపేద్దామంటేనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జైల్లో పడేస్తారు. ఇంత కష్టాలు ఉంటాయి రైతులకు. అలాంటి రైతులను ఇలా సర్వర్ డౌన్ అయిందని చెప్పేసి మీరు 6,600 రూపాయలు, 6,700కు ప్రైవేట్లకు పోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మహారాష్ట్రకు పోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నా, దీని మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరగాలి. ఇలా అవును సార్. ఎప్పుడు